ఓం శ్రీమాత్రే నమః. నిత్య అర్చనకు స్వాగతం. ధర్మన్న లక్ష్మీదేవి భక్తుడు. తాను పుట్టినప్పటి నుంచి లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఉండేవాడు. బాగా వ్యవసాయం చేసి ధనాన్ని గడించాడు. అతడికి 9 కొడుకులు, 9 కోడళ్ళు, పెద్ద కుటుంబం. ఒకసారి లక్ష్మీదేవి ధర్మయ్యపై అలిగి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. వెళ్ళిపోతూ ధర్మయ్యతో ఇలా అంటుంది: ధర్మయ్య, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతున్నానయ్యా, సిద్ధంగా ఉండు. అలక్ష్మి నీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. అలక్ష్మి అంటే తెలుసుగా, దారిద్ర్యం. దానికి సిద్ధంగా ఉండు. కానీ ఇన్నాళ్ళుగా నీ ఇంట్లో ఉన్నాను కదూ, చివరిగా నీకొక వరం ఇవ్వాలనుకుంటున్నాను. నీకు ఏది కావాలన్నా కోరుకో అని అంటుంది లక్ష్మీదేవి. ధర్మయ్య కాసేపు ఆలోచించి, నాకేం కోరికలుంటాయి తల్లి, దారిద్ర్యం వస్తే రానివ్వు, పర్వాలేదు. కానీ నా కుటుంబంలో ప్రేమానురాగాలు ఉండేలా కరుణించు తల్లి అని అంటాడు. తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. ఒకరోజు ధర్మయ్య ఇంట్లో పెద్ద కోడలు వంట చేస్తూ ఉంటుంది. ఆమె అందులో ఉప్పు వేసి వేరే పని చూసుకోవడానికి పక్కకు వెళుతుంది. ఈసారి రెండో కోడలు అక్కడికి వచ్చి రుచి చూడకుండానే కొంత ఉప్పు అందులో వేసి వెళుతుంది. ఇలాగే మరో 2 కోడళ్ళు కూడా వచ్చి ఒకరికి తెలియకుండా ఒకరు ఆ వంటలో ఉప్పు వేసి వెళ్ళిపోతారు. ధర్మన్న వచ్చి భోజనానికి కూర్చుంటాడు. కోడళ్ళు మామగారికి భోజనం వడ్డిస్తారు. ధర్మయ్య ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే భోజనం ఉప్పగా ఉండడం చూసి అతనికి అర్థమవుతుంది, దారిద్ర్యం తన ఇంట్లో అడుగుపెట్టింది అని. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న ధర్మయ్య మౌనంగా ఆ భోజనం తిని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పెద్ద కొడుకు వచ్చి భోజనానికి కూర్చుంటాడు. అతను ఆ భోజనం తిని, నాన్న తిన్నారా, ఏమన్నారు అని అడుగుతాడు భార్యని. అతని భార్య తిన్నారు, తిని వెళ్ళిపోయారు అని చెబుతుంది. నాన్నగారు ఏమీ మాట్లాడలేదా అంటారు. ఏమీ మాట్లాడలేదు అని అమాయకంగా సమాధానం చెబుతుంది భార్య. నాన్నగారే ఏమీ మాట్లాడలేనప్పుడు నేనెందుకు చెప్పాలి అని ఆ ఉప్పగా ఉన్న భోజనాన్నే తను కూడా తిని అక్కడ నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. ఇలాగే 3 కొడుకులు వచ్చి మునుపు తిన్నవారి గురించి అడిగి మౌనంగా తిని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ధర్మయ్య ఇంట్లో అడుగుపెట్టిన అలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ రోజు రాత్రి ధర్మయ్య దగ్గరికి అలక్ష్మి వచ్చి, నేను వెళ్ళిపోతున్నాను అని చెబుతుంది. ధర్మయ్య ఎందుకు అని అడుగుతాడు. అంత ఉప్పగా ఉన్న భోజనాన్ని కూడా మీరంతా తృప్తిగా తినేశారు. కుటుంబంలో కలహాలు పెట్టేందుకే నేను వస్తాను, మీ సంతోషాన్ని దూరం చేస్తాను. అలాంటిది మీ కుటుంబంలో ఒకరిని ఒకరు నిందించుకోలేదు, ఒక్క మాట కూడా అనుకోలేదు. ఇక నేను ఇక్కడ ఉండి ఏం ఉపయోగం అని చెప్పి దారిద్ర్య దేవత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కుటుంబంలో సుఖశాంతులు ఉన్న చోట దారిద్ర్యానికి ఏ చోటు ఉండదు. శ్రీమాత్రే నమః.